నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజధాని అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ. హాజరైన సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్. ఆకట్టుకున్న విద్యార్థులు. అధికారిక వేడుకగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు. ప్రకాశం పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారం. 4 నియోజకవర్గాల్లోని 21 మండలాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదం. రాష్ట్ర రాజధాని అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది శక్తివంతమైన పునాది అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని విద్యాశాఖ వినూత్నంగా నిర్వహిస్తోందని, మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామంటూ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని ఎమ్మెల్యేగా బలపరుస్తున్నారు. క్వశ్చన్ పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, ఈ ప్రశ్నకి సమాధానం, ఈ విద్యా సంవత్సరంలో 100లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా? మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు, కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష? అందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోవలసిందిగా, మార్షల్స్ ని యాక్షన్ తీసుకోవాల్సిందిగా సభ్యులందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి. ఈ సభ గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడండి. సభా సభ్యులుగా మీరు ప్రమాణం చేశారు. సభా సభ్యులందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. విలువలు తెలియాలనే సదుద్దేశంతో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఒంగోలు హెచ్సిఎం కాలేజ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, పలువురు అధికారులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పొందుపరిచారని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు.
ప్రభుత్వాలు మారుతున్నా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యైక్యతను మరియు అఖండతను తప్పగా సంరక్షిస్తూ మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగానికి 1949 నవంబర్ 26న ఏదైతే రాజ్యాంగాన్ని ఆ రోజు ఆమోదం తెలిపి చేయటం జరిగిందో దానికి ఈరోజు 75 సంవత్సరాలుగా ఈరోజు ఎప్పుడైతే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా కమిటీ ఎవరైతే మెయిన్ వాళ్ళంతా కూడా కూర్చొని మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా మార్పులు చేయాలి, ఏ విధంగా ఉండే పరిస్థితుల్ని మనకి తీసుకొని రావాలి అనేది ఆ రోజు అంబేద్కర్ గారు వీళ్ళంతా కూడా ఆ రోజు చేయటం వల్ల ఈ రోజుటికి అది కొనసాగుతుంది. అంటే వాళ్ళు ఎంత మంచి చూపుతోటి ఇక్కడ ఉండే ప్రజలకి ఏ విధంగా ఉన్నాయో కష్ట నష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ రాజ్యాంగాన్ని అప్పుడు రూపొందించారు. ఆ రూపొందించిన దాంట్లో ఈ రోజుకి కూడా ఎక్కడా మార్పులు లేకుండా కొనసాగుతూ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వాలు మారచ్చు, లేకపోతే అన్నీ ఏదైనా రావచ్చు, కానీ ఆ రాజ్యాంగంలోనే దానికి అనుకూలంగా వాళ్ళు చేసిన ఆ రోజు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అది గుర్తుపెట్టుకొని వాళ్ళు చేసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలుపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రాజ్యాంగం ప్రపంచంలోనే ది బెస్ట్ కాన్స్టిట్యూషన్గా కొనియాడబడుతున్నటువంటి భారత రాజ్యాంగం ఈరోజు నవంబర్ 26 75 సంవత్సరాలకు ముందు మనము ప్రజలు తమకు తామే మాకు ఈ రాజ్యాంగం కావాలని చెప్పేసి మనకు మనమే సమర్పించుకున్నటువంటి రోజు. ఈ రోజుని మనం భారతదేశం అంతా పౌరులంతా కూడా ఆ రోజుని స్మరించుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడే మనము ప్రవేశిక గురించి మనమందరం కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్, ఇది బెడ్ రాక్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దీని ద్వారా అనేక జాతులు, అనేక మతాలు, అనేక భిన్నమైనటువంటి భావాలు, తర్వాత అనేక భిన్నమైనటువంటి భాషలు మాట్లాడుతూ అనేక భిన్నమైనటువంటి సంస్కృతులతో ఉన్నటువంటి భారతదేశాన్ని ఒకటిగా నిలబెట్టడానికి, అందరినీ కూడా సమానంగా గౌరవించడానికి చేసుకున్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఇది. భారతదేశానికి ఏదైతే సరిపోతుందో అనే దాని మీద మరి ఎంతో కసరత్తు చేసి మరి అన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు 18 నెలలు పట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో అనేక జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న దేశం కాబట్టి వీటికన్నిటికీ అనుగుణంగా ఉన్నటువంటి రాజ్యాంగం కావాలి. కాబట్టి అప్పుడే మరి మన ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందడానికి కూడా దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీని యొక్క ప్రాధాన్యత తెలుసు కాబట్టి అంబేద్కర్ గారు ఇన్ని రోజులు తీసుకొని ఎంత చక్కటి రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. తద్వారాగానే ఈరోజు మరి మనం చట్టాలు చేసుకోగలుగుతున్నాము. ఈ చట్టాల్లో అంతేకాకుండా ఇందులో మరి ముఖ్యమైనది ఏంటంటే మన వరకట్న నిషేధ దినం కూడా ఈ రోజుగా మనము గుర్తించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే మరి ప్రజలందరూ కూడా దీన్ని అనుకరించి చట్టం అందరికీ సమానం అని చెప్పడం కాదు, కానీ సమానంగా మనం ఎప్పుడైతే ఉంటుందో సమానత్వాన్ని సమాజ స్థాపనను పాటించడం కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరూ గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయడానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలపడంతో ఆ ప్రాంత వాసులు సంబరాలు చేసుకున్నారు. కేక్లు కోసి వేడుకలు జరుపుకున్నారు. మార్కెట్ యార్డ్ నుండి భారీ ఎత్తున నిర్వహించిన వాహన ర్యాలీలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, మార్కాపురం జిల్లా కలను సీఎం చంద్రబాబు సాకారం చేశారని, నూతన జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామన్నారు.
ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎంతో జీవితకాలం సంతోషంగా గడిపేటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజల యొక్క కళ, ఈ ప్రాంత ప్రజల యొక్క అభీష్టమైనటువంటి జిల్లా సాధన అనేది ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మాకు సహకరించింది. ఆయన ఏదైతే ఆయన జన్మదినం రోజున ఈ మార్కాపూర్ ప్రజలకు మాటిచ్చాడో ఆ మాట కట్టుబడి ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించి ఈరోజు జిల్లా ఇస్తున్నట్టు ప్రకటించడం మా అందరికి కూడా ఆనందదాయకం, సంతోషించదగ్గ విషయం. నా సహచరులు గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, అలాగే మిత్రులు గొట్టిపాటి రవికుమార్, స్వామి గారు, జనార్దన్ గారు, ఇలా మా సోదరుడు తమ్ముడు విజయ్ కుమార్ గారు, అలాగే పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు, వీరందరి సహకారం, అలాగే మా నోక్సాన్ బాలాజీ గారు, సత్య గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము జిల్లా సాధించుకున్నాం. వారందరికీ రుణపడి ఉంటాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రాబో 3.5 సంవత్సర కాలంలో న్యాయం జరిగేలా, మంచి జరిగేలా మా అధినాయకత్వాన్ని మెప్పించి ఒప్పించి చేసి పెడతానని కూడా చెప్తా ఉన్నా. 23 సంవత్సరాలుగా పార్టీకి నమ్ముకొని ఉన్నందుకు నాకు ఇచ్చినటువంటి బహుమతిని, ఒక కార్యదక్షత, ఒక సిన్సియారిటీని నమ్మి నా ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను వివరిస్తే ఆలకించి ఈ యొక్క జిల్లా అనేది ప్రకటింపజేయటం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి 78వ జయంతి వేడుక సందర్భంగా రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మాగుంట సుబ్బరామిరెడ్డి మనవడు మాగుంట సుబ్బరాం, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, బెజ్జవాడ సురేష్ రెడ్డి, బెల్లం సత్యనారాయణ, తాత ప్రసాద్ తదితరులు సుబ్బరామరెడ్డి చిత్రపటానికి హారతులిచ్చారు. రత్నమహల్, రైల్వే స్టేషన్ రోడ్, అద్దంకి బస్టాండ్ సెంటర్లలో మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాదెండ్ల సుధాకర్, సీనారెడ్డి, వీరశేఖర్, ఆత్మకూరు బ్రహ్మయ్య, గొర్రెపాటి శ్రీనివాసరావు, ఐనాబత్తిన కృష్ణారావు, కొర్రపాటి శ్రీనివాసరావు, అనిలమారి, రాయపాటి సీత, గోపి తదితరులు పాల్గొన్నారు. జరగకపోతే మనమే చేస్తాం. లక్ష్మీ రాష్ట్ర మాగుంట సుబ్బరామరెడ్డి గారు. సుబ్బరామరెడ్డి గారు. ఒంగోలు
2వ సమ్మర్ స్టోరేజ్ సమీపంలో 150 ఎకరాల్లో శ్రీ భ్రమర టౌన్షిప్ నిర్మిస్తున్న ది సిటీ గేటెడ్ కమ్యూనిటీకి శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. నిర్మాణాలకు సంబంధించిన వివరాలను ఎండీ గల్లా రామచంద్రరావు ఎమ్మెల్యే దామచల్లకు తెలిపారు. అన్ని రకాల అనుమతులతో శ్రీ భ్రమర టౌన్షిప్ అధునాతనమైన టౌన్షిప్ నిర్మాణాలు చేపడుతోందని, సంస్థకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని ఎమ్మెల్యే జనార్దన్ తెలిపారు. ఒంగోలులో ది సిటీ పేరుతో నిర్మించనున్న గేటెడ్ కమ్యూనిటీ వసతుల గురించి ఎండీ రామచంద్రరావు వివరించారు. కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుగరటయ్య తదితరులు పాల్గొన్నారు. పుష్పాంజలిం సమర్పయామి. ముహూర్తే సావధాన. డూప్లెక్స్ వస్తున్నాయన్నా. ఎంట్రన్స్ ఆర్చ్ ఇది పార్క్ అనేది భ్రమర యూనిక్ థీమ్ పార్క్ మనకి ప్రైమ్ లొకేషన్స్లో చేస్తాం. స్ట్రీట్ వ్యూలో పెట్టాం. ఎన్ని 33 ఏళ్ళు 40 ఫీట్లు పెట్టాం. ఇక్కడ స్కూల్ కట్టాలి. ఇదేం వెస్ట్ ఫేస్ది. ఇది కూడా 2600 స్క్వేర్ ఫీట్లో ట్రిప్లెక్స్ వస్తుంది. శ్రీ భ్రమర టౌన్షిప్ వాళ్ళంతా కూడా ఈరోజు ఒంగోలులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన ఒక 90 ఎకరాల్లో ఈరోజు లేఅవుట్ జరుగుతుంది. దీనికి కూడా సిటీ లైవ్ ఐకాన్ టౌన్షిప్ కింద దానికి పేరు కూడా పెట్టారు. భ్రమర టౌన్షిప్ అనేది కూడా అందరికీ తెలిసింది. వీళ్ళు అద్దంకి కానీ ఇటు సైడ్ చాలా ప్లేసెస్లో కూడా లేఅవుట్ వేశారు, చాలా చక్కగా వేశారు. దాని బైలా ప్రకారం ఏవైతే ఉన్నాయో నామ్స్ ప్రకారంగా చేశారు కాబట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నారు. ఏదో టెంపరీగా లేఅవుట్ వేసాము, తీసుకున్నాము, వెళ్ళిపోయాము అనేది కాకుండా వాళ్ళు వేసేది ప్రతి ఒక్కటి కూడా ఒక నామ్స్ ప్రకారంగా చేస్తారు కాబట్టి ఈరోజు వాళ్ళకి మార్కెట్లో గుడ్ విల్ ఉంది. కాబట్టి దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా మన రామచంద్ర గారికి, అదేవిధంగా మాధవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకి రియాజ్ గారు, మా మేయర్ సుజాత గారు, అదేవిధంగా గరటి గారు, చైతన్య గారు, వీళ్ళందరూ కూడా అందరు పెద్దలంతా కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఈ టౌన్షిప్ బాగా సక్సెస్ అవుతుందని అందరూ కూడా చూసాము. రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు కాబట్టి మార్కెట్లో అందరూ కూడా వచ్చి చూసి దీన్ని తీసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకునే విధంగా కొనుక్కోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో దాదాపు అన్ని పట్టణాల్లో, నగరాల్లో శ్రీ భ్రమర టౌన్షిప్స్ గ్రూపు అన్ని చోట్ల గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు, లేఅవుట్లు చేస్తూ ఉంది. దీనిలో క్రమంగా ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ కనిగిరి, మార్కాపురం, దర్శి, మనకి మేదరమెట్ల ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలు నగరంలో కార్పొరేషన్ లిమిట్స్లో ఈ రోజున సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బ్యాక్ సైడ్న ఇక్కడికి బాగా దగ్గరగా, సిటీకి బాగా దగ్గరగా ఉన్న ఈ లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ద సిటీ అనే పేరుతో శ్రీ భ్రమర ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మనకి ఇక్కడ రాబోయే కన్స్ట్రక్షన్స్కి, విల్లాస్ కానీ, దీంట్లో చేయబోతున్న ట్రిప్లెక్స్ హౌసెస్కి కానివ్వండి, రాబోతున్న స్కూల్స్, వీటన్నిటికీ కలిపి ఈ రోజున మహాశంకుస్థాపన మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ గారు, మరియు మన ఒనుడా చైర్మన్ గారు అయినటువంటి షేక్ రియాజ్ గారు, మహమ్మద్ రియాజ్ గారు, అలాగే మేడం మేయర్, మన ఒంగోలు నగర మేయర్ గారు అయినటువంటి మనకి సుజాత మేడం గారు, అలాగే గల్లా మాధవ్ గారు, మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవ్ గారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న దుకాణాలకు నిర్వహించిన వేలంలో ఆసక్తి గల పలువురు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని కూరగాయల మార్కెట్తో పాటు కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఖాళీగా ఉన్న దుకాణాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వేలం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. వేలం ద్వారా దుకాణాలు పొందిన వారికి నిబంధనలు అనుసరించి కేటాయించడం జరుగుతుందన్నారు. ఒంగోలు నగరపాలక కార్పొరేషన్లో మార్కెట్లు, అట్లానే హోల్సేలు, రీటైలు, చేపల మార్కెట్లు, అట్లానే
మన అక్కడే ఉన్నటువంటి క్యాంటీను, పోస్ట్ ఆఫీస్, దాంట్లోనే ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ రూములు, బ్యాంకులు ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో ఖాళీగా ఉన్నటువంటివన్నీ కూడా మేము ఈరోజు తిరిగి వేలంపాట వేయడం జరుగుతుంది. అందులో కూడా ఔత్సాహికులు పాల్గొనదలిచిన వారు కాస్త ఎక్కువ మొత్తంలోనే హుషారుగా పాటలో పాల్గొంటున్నారు. ఇది కార్పొరేషన్కి సంతోషదాయకమైన విషయము. కాబట్టి ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరగకుండా చూసుకునే పద్ధతిగా మేమందరం కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. అంతా పకడ్బందీగానే దీని మార్కెట్ పాటలు జరుపుతున్నాము. కాబట్టి ఎలాంటి అసౌకర్యము కలగకుండా వచ్చినటువంటి పాటదారులకి ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూసుకుంటున్నామండి. దీని మీద హెచ్చు పాటదారులు ఎంతవరకు మాకు వెళ్తారో అంతవరకు మాకు పురపాలక సంఘానికి కూడా అంత ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాము. భారతదేశంలో అసమానతలు లేని రాజ్యాంగం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు భాస్కర్ రావు అన్నారు. ఒంగోలు బార్ అసోసియేషన్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పాలనా కాలంలో ఉన్న రాజ్యాంగాన్ని సవరిస్తూ కొన్ని ఆర్టికల్స్ తొలగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని 1949 నవంబర్ 26న రాజ్యాంగం పార్లమెంట్లో ఆమోదించబడిందన్నారు. అప్పటి నుండి జాతీయ న్యాయ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మహనీయుల ఆశయాలను కొనసాగించాలని కోరారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి కలగల బెంజ్మెన్, పిపి మొలకలపల్లి అజయ్ బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించబడ్డ రోజు. ఈ భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించబడింది పార్లమెంట్లో. ఆ రోజు నుంచి తర్వాత జనవరి 26వ తారీఖు లేబర్ డేగా ఆమోదించబడింది. ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున నేషనల్ లాటరీ సందర్భం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన భారతదేశం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతిని గుర్తించుకుంటూ వారు రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించిన వారిని అభినందన తెలియజేస్తూ భారతదేశం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన న్యాయవాదులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్. నేషనల్ లా డే కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా 1949లో మన భారత రాజ్యాంగం ఆమోదించబడి గతంలో ఉన్న బ్రిటిష్ యొక్క చట్టాలని కొన్ని సవరిస్తూ కొన్ని డిలీట్ చేస్తూ అంబేద్కర్ గారు వాళ్ళ టీం తోటి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దానిని 1949 నవంబర్ 26వ తేదీన మన భారత పార్లమెంట్లో ఆమోదించి అప్పటి నుండి భారత రాజ్యాంగం కంటిన్యూ అవుతుంది. ఈ భారత రాజ్యాంగం అనేది మనిషి ఎలా జీవించాలి, ఎలా మంచి మార్గంలో గడపాలి, సమాజానికి ఎలా మంచి మార్గంలో నడిపేలా చేయాలి అనే దాన్ని ఒక మార్గదర్శకంగా అంబేద్కర్ గారు రాసిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయనకు నివాళులర్పించి ఆయన యొక్క మంచిని గుర్తు చేసుకోవడం జరిగింది. దీనికి మా బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదులందరూ హాజరయ్యి అంబేద్కర్ గారిని స్మరించుకొని పూలమాలతో ఆయన్ని సత్కరించడం జరిగింది. జోహార్ బిఆర్ అంబేద్కర్. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రత్యేక జీవో వల్ల కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతాంగ కార్మిక సంఘ నేతలు ధ్వజమెత్తారు. జీవోను వ్యతిరేకిస్తూ ఒంగోలు కర్నూలు రోడ్ బైపాస్ నుండి కలెక్టరేట్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేసి సభ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాల కారణంగా కార్మికుల పని గంటలు పెరగడంతో పాటు ఉద్యోగ భద్రత ఉండదని విమర్శించారు. బీజేపీ నాయకులు కొందరు 4 చట్టాల వల్ల కార్మికులకు మేలు జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా రైతు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన మాటలు ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. రైతుల నుండి శనగలు కొనుగోలు చేయలేదని, పొగాకు ధరలు అయితే పూర్తిగా పడిపోయాయని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతే ఆదుకోని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు చుండూరు రంగారావు, వెంకటేశ్వర్లు, పమిడి వెంకట్రావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, లలిత కుమారి, ఎస్కే బాబు, కాలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మా ఆరోగ్యాలతోటి మా జీవితాలతోటి నువ్వు నుంచి నీవు ఏవైతే దుర్మార్గమైనటువంటి దేశీయ ప్రయోజనాలు కాపాడు అనేక ప్రయోజనాలు ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల కార్మికుల పట్ల రాత్రులు పనిచేయడానికి వీల్లేదు. వాళ్ళందువల్ల పగలు మాత్రమే పనిచేసి వేజెస్ తీసుకుంటే చాలని జీతాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ పగలే కాకుండా రాత్రి షిఫ్ట్లో కూడా కనుక పని చేయడానికి అవకాశం కనుక కల్పిస్తే వాళ్ళు మరింత వేజెస్ తీసుకొని వాళ్ళ కుటుంబాలను మరింత బాగా సమర్థవంతంగా నిర్వహించుకుంటారని చెప్తూ ఉన్నారు. అసలు కిటికీ ఇక్కడే ఉన్నది. అంటే ఒక మహిళ ఉద్యోగం కోసం కనుక వస్తే నువ్వు పగలు కాదు రేత్రి కూడా పని చేయాలని ముందే కండిషన్ పెడతారనమాట. అయ్యా నీ రేత్రి పని చేయాలంటే ఇంటికి పోమంటారు. నో జాబ్, ప్రశ్నేలే. ఉద్యోగంలోకి ఇచ్చిన తర్వాత రాత్రి పని చేస్తాం, అవసరమైతే చేయమంటూ చేయనడం అది వేరే విషయం. ముందే ఖచ్చితంగా రాత్రి కూడా పని చేయడానికి సిద్ధపడితేనే, నైట్ షిఫ్ట్లో పని చేయడానికి సిద్ధపడితేనే అవకాశం కల్పిస్తారు తప్ప లేకపోతే వాళ్ళని ఉద్యోగాన్ని తీసుకునే ప్రశ్నేలే. ఈ దేశంలోకి మొక్కజొన్న, సోయాబీన్, పాల ఉత్పత్తులు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి వాణిజ్య ఒప్పందాల్లో ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. దానికి అనుగుణంగా మొత్తం సుంకాలు తగ్గించి విచ్చలవిడిగా స్వేచ్ఛగా దిగుమతి అయిన తర్వాత మనకి మొక్కజొన్న రేటు ఇప్పటికే పడిపోయినాయి. మద్దతు రేటు 2400 ఉంటే 1750, 1790కి కంటే ఎక్కువ కొనుగోలు జరపట్లేదు. రాబోయే కాలంలో ఇంకా పడిపోతే అని వాళ్ళు మొక్కజొన్న వేసుకుందామని ఆశపడేటువంటి రైతులు కూడా వేసుకోవట్లా. పొగాకు నష్టాలు అర్థం కాల. శనగ ఇంకా 2 సంవత్సరాల నుంచి రైతులు కోల్డ్ స్టోరేజ్లో మూలుగుతున్నాయి. ఏ పంట వేసుకోవడానికి అర్థం కానటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో పూర్తి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవల గురించి పలు రకాల వాదోపవాదాలు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అధునాతన వైద్యం అందించాలన్న సంకల్పంతో ఆయా విభాగాల్లో ఆధునిక వైద్య పరికరాలను ఖర్చుకు వెనకాడకుండా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగానికి ఆధునిక వైద్య పరికరాలు అందజేయడంతో చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. పేదలు తప్ప ప్రభుత్వాసుపత్రులకు మిగిలిన వర్గాలు వెళ్లరన్న అపోహల నేపథ్యంలో ఒంగోలు రిమ్స్లోని ఈఎన్టీ విభాగంలో అందుతున్న ప్రత్యేక వైద్య సేవలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. మానవ దేహంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అయితే మానవ జీవనం ఒక గుండెతోటే ముడిపడి ఉందన్న అపోహలున్నాయి. కానీ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతాడు. మానవ దేహంలో చెవి, ముక్కు, గొంతు అవయవాలకు సంబంధించి వైద్య విద్యలో ప్రత్యేకంగా ఈఎన్టీ స్పెషలైజేషన్ కోర్సు ఉంది. అయితే ఈ 3 అవయవాలు మానవుడి ముఖ భాగంలో అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా చెవి, ముక్కు, గొంతు ఈ 3ంటికి సంబంధించి ఏదైనా ఒక్కదానిలో సమస్య తలెత్తితే మిగిలిన అవయవాలను కూడా వైద్యులు పరీక్షిస్తారు. అంత ప్రాధాన్యం గల ఈఎన్టీ వైద్య చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ప్రత్యేక విభాగం, అధునాతన పరికరాలు, సర్జరీల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్స కావచ్చు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ప్రమోటివ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, అలాగే రిహాబిలిటేటివ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనము చేస్తున్నాం చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఈఎన్టీలో చెవికి సంబంధించిన డిసీజెస్, అలాగే ముక్కుకు సంబంధించిన డిసీజెస్, గొంతుకు సంబంధించిన డిసీజెస్, దాంతోపాటు మనము ఈ టీచింగ్ కూడా యూజీ టీచింగే కాదు, మనకి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ కూడా స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా టీచింగ్ మనం చేస్తున్నాము. సో అందులో భాగంగానే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్లో భాగంగానే వాళ్ళ ఫండ్స్ నుంచి పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఫండ్స్ నుంచి మనకు వేరియస్ ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. ఇంతవరకు
5 ఎక్విప్మెంట్స్ వచ్చాయి. అందులో 4 మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని వాటి సర్వీసెస్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఎక్విప్మెంట్ మనకి ఇదే ఎక్విప్మెంట్ బయట కనుక ఇప్పుడు మనం ఇది టెస్ట్ VNG టెస్ట్ చేసుకుంటే ఈజీగా ఒక 4,000 to 5,000 అయిపోతుందండి. పిల్లలు అంటే మన పేషెంట్స్ కూడా అన్నెసరీ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ అవుట్ ఆఫ్ ద పాకెట్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చక్కగా మనం చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము ఇవి ఇచ్చే అవకాశం ఉందండి మనకు. పీజీ మెడికల్ విద్యార్థుల కోసం 35 లక్షల రూపాయల వ్యయంతో అందుబాటులోకి తెచ్చిన వైద్య పరికరంతో ఉదయాన్నే మరియు నడిచేటప్పుడు తల తిరగటం, వాహన ప్రయాణంలో ఒరిగిపోవడం లాంటి సమస్యలు తలెత్తితే పరీక్షలు చేయడానికి రోగ నిర్ధారణకు ఉపయోగపడుతుందని వైద్యులు చెప్పారు. ఈఎన్టీకి సంబంధించిన బాధితుల చికిత్స కోసం ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఓపీ కూడా బాగానే ఇంప్రూవ్ అయిందండి. ఇంతకుముందు 60 to 80 అట్లా పర్ డే ఓపీ ఉండింది. ఇప్పుడు 100-120 ఓపీ వస్తుంది. సద్వినియోగం చేసుకుంటున్నారని అనుకుంటున్నాము. మనము హియరింగ్ అసెస్మెంట్ కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ మనకు వచ్చింది. అలాగే లేటెస్ట్గా OAE వచ్చిందని కూడా చెప్పాను, బట్ ఇంకా ఇన్స్టాలేషన్ అవ్వలేదు. దీనివల్ల ఏంటంటే మనకు ఉన్న ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ మనకు సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రీ రూమ్ కూడా వచ్చిందండి మనకు. సో అందుబాటులోకి వచ్చింది. సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రీ వచ్చినందువల్ల మనం సదరం పేషెంట్స్కి ఏంటంటే మనకు తెలుసు రీఅసెస్మెంట్ కానీ లేదంటే రీఅపీల్ కూడా మనం చేస్తున్నాం ఆ పేషెంట్స్కి, ఆ బెనిఫిషియరీస్కి. 5 రకాల పరికరాలు అందుబాటులోకి రావడంతో ఈఎన్టీ విభాగంలో గతంలో కంటే ఇప్పుడు అవుట్ పేషెంట్ నమోదు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 6,000 రూపాయలు ఖర్చు అయ్యే VNG పరికరం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలను గుర్తించి చికిత్స అందిస్తామని అన్నారు. OTEO ఎండోస్కోపీ ద్వారా చెవిలో, ముక్కులో ఉన్న అన్య పదార్థాలను గుర్తించి తొలగించేందుకు వీలవుతుందని చెప్పారు. ఆడియాలజీ వింగ్లో మనకు వచ్చేసరికి ఇక్కడ 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. పీటోన్ ఆడియోమెట్రీ ఒకటి, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ ఒకటి, బేరా ఒకటి, OAE అని. పీటోన్ ఆడియోమెట్రీ ఏంటంటే మనకి టెస్ట్ చేస్తే ఎంత % వినపడుతుంది, ఏ టైప్ ఆఫ్ లాసు, డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాసు మనకి ఈ మిషన్లో తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇది ఇంపిడెన్స్ ఆడియోమీటర్ అంటారు. ఇంపిడెన్స్ ఆడియోమీటర్లో మనకి మధ్య చెవిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఐడెంటిఫై అవుతుంది. తర్వాత అది బేరా అని చెప్పేసి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది వచ్చేసరికి మనకి పేషెంట్తో సంబంధం లేకుండా మనం డైరెక్ట్గా బ్రెయిన్ నుంచే సిగ్నల్స్ తీసుకుంటాము. దానివల్ల ఏంటంటే ఇక పేషెంట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకి హీరింగ్ లాస్ ఎంత ఉందని మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది. పేషెంట్ ఒకవేళ అబద్ధం చెప్పినా కానీ ఇది చేసినా కానీ మళ్ళీ ఎర్లీ ఇంటర్వెన్షన్లో చిన్నపిల్లలకు కానీ మనం ఆ టెస్ట్లో మనకు కరెక్ట్గా తెలుస్తుంది కూడా ఉంటుందండి. ప్రైవేటు హాస్పిటల్లో ఏంటంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఈ టెస్ట్లన్నీ. మనకి ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి ఏంటంటే చాలా తక్కువ ఫ్రీగానే జరిగిపోతూ ఉంది. అది బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతాయి. ఇవన్నీ ఈ టెస్ట్లన్నీ మొత్తం చేయించుకోవాలంటే ఒక పేషెంట్ వచ్చి ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ 4,500 అవుతుంది. మెదడు నుండి చెవికి అనుసంధానమైన నరాలు పనితీరు గురించి ఆడియో వినికిడి యంత్రం బేరా పరికరంతో పసిబిడ్డలలో వినికిడి సమస్య పరిశీలించి లోపాన్ని సరిదిద్ది చికిత్స అందించవచ్చని తెలిపారు. చెవికి సంబంధించి ఏ సమస్య తలెత్తినా ఈ పరికరంతో గుర్తించి సరిచేయవచ్చని అన్నారు. సర్వజన ఆసుపత్రిలో ప్యూర్టోన్ ఆడియోమెట్రీ, ఇన్ఫిడెన్స్ ఆడియోమెటరీ, బ్రెయిన్ స్టెమ్ వీక్డ్ రెస్పాన్స్ ఆడియోమెటరీ, OAE, VNG ఇన్స్ట్రుమెంట్స్ ఉండటంతో సదరం సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి లోపాలు లేకుండా జారీ చేసేందుకు ఉపయోగపడతాయని వివరించారు. ప్రకాశం జిల్లా ప్రజలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో లభిస్తున్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. OAE అని ఉందండి. OAEలో వచ్చేసరికి మనకి ఎర్లీ పుట్టిన 3వ రోజు పిల్లల దగ్గర నుంచే మనం ఈ టెస్టులు చేస్తాము. లోపల కాక్లేలో ఉన్న హెయిర్ సెల్స్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది ఏంటనేది మనకి తెలుస్తుంది అనమాట. సర్టిఫికేట్స్ కానీ మామూలుగా డైలీ ఓపీ బేస్లో కానీ బాగా ఎక్కువగానే వస్తున్నారండి. మనకి ఇక్కడ చాలా ప్లేసుల్లో మనకి ఈ మిషన్స్ కూడా అందుబాటులో లేవు కొన్ని హాస్పిటల్స్లో. అందువల్ల మనకి డిస్టిక్లో అన్ని ప్లేసుల నుంచి మనకి ఇక్కడికి రిఫర్ చేస్తూ ఉన్నారు. పర్ డే యావరేజ్గా కూడా మనకి 20 to 25 కేసెస్ ఉన్నాయి. పట్టణ ప్రణాళిక చట్టం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన BPS రెగ్యులర్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘకాలం తరువాత ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం, అనుమతులు లేకుండా అదనపు నిర్మాణాలు చేసిన వారు క్రమబద్ధీకరించుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. వచ్చే ఏడాది మార్చి 11 వరకు బీపీఎస్ విధానం అమల్లో ఉంటుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 10 ఏళ్ల తర్వాత బీపీఎస్ స్కీమ్ని ప్రకటించింది. బిల్డింగ్ ప్యానలైజేషన్ స్కీమ్ అంటారు. అంటే అక్రమ కట్టడాలు, డీవియేషన్తో ఉన్నటువంటి కట్టడాలు, అపార్ట్మెంట్లు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వాటిని మరి సక్రమంగా చేసుకునే దానికోసము, క్రమబద్ధీకరణ చేసుకునే దానికోసమని ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 31 ఆగస్టు నెల 2025 వరకు ఉన్న భవనాలకి ఇది వర్తిస్తుంది. వీళ్ళందరూ కూడా అప్లై చేసుకొని మీ యొక్క అక్రమ కట్టడాలు లేదా ప్లాన్ లేకుండా కట్టినటువంటివి, ఎక్స్ట్రా ఫ్లోర్లు కట్టుకున్నటువంటి వాటిని అన్నిటిని కూడా మరి క్రమబద్ధరించుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఆ క్రమబద్ధీకరణకు చివరి తేదీ మరి 11వ తేదీ మార్చి 11, 2026. అంటే మార్చి 11, 2026 వరకు ఈ అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 నెలల పాటు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క అక్రమంగా కట్టిన భవనాలు, ప్లాన్ లేకుండా కట్టినటువంటి భవనాలు, డీవియేషన్ భవనాలను చట్టబద్ధత చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి 78వ జయంతి సందర్భంగా కొత్తపట్నం మండలం అల్లూరులో ఆయన విగ్రహానికి టీడీపీ అధ్యక్షుడు ద్వారపాకుల శ్రీనివాసరెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు నున్నా జానకిరామ్, టీడీపీ నాయకులు గేనం సుబ్బారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుబ్బారెడ్డి జయంతిని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు గుత్తికొండ శ్రీనివాసరెడ్డి, జట్టి సాయి, దాసరి పోలయ్య, శ్యాంబాబు, పులగం సుబ్బారావు, దగ్గుబాటి రామారావు, జయరావు, బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. దీనికి సెన్యార్గా నామకరణం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా కదులుతూ ఈరోజు మధ్యాహ్నానికి ఇండోనేషియా తీరం వైపు వెళ్లనుంది. ఇది భారత్పై ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు శ్రీలంక సమీపంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అద్దంకి వాసుల కళ నెరవేరనుంది. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలోకి కలపాలని నిర్ణయించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకుందని పలు ఆందోళనలు చేయగా టీడీపీ, జనసేన, వామపక్షాలు మద్దతు ప్రకటించారు. యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు అద్దంకి కేంద్రంగా ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గ ప్రజలు 2022 వరకు ఒంగోలు, తదుపరి చీరాల ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లేవారు. డివిజన్ ఏర్పాటుతో అద్దంకిలోనే రెవెన్యూ శాఖ సేవలు అందుబాటులోకి వస్తాయని పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు. ఎంతో చరిత్ర గల అద్దంకి గత ప్రభుత్వం 2022 ఏప్రిల్లో ప్రకాశం జిల్లా నుండి బాపట్ల జిల్లాలోకి జిల్లా విభజనలో భాగంగా మారుస్తున్నామని ప్రకటించారు. ప్రజల అభివృద్ధుల కొరకు, ప్రజల ఆకాంక్ష మేరకు పాలన ఉండాలి. కానీ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా అది ప్రజా పోరాటం తప్పదది. ఆ పోరాటం ముందుకు తీసుకెళ్తేనే ఇలాంటి సత్ఫలితాలు ఉంటాయి. ఈ పోరాటంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మిత్రులు, కార్యకర్తలు వారు కూడా కృషి చేశారు. శాఖ మార్చిలో గొట్టిపాటి రవికుమార్ గారి కృషి మేరకు ఈరోజు మరలా అద్దంకి నియోజకవర్గాన్ని
ప్రకాశంలోనే కలపటం జరుగుతుంది. ప్లస్ రెవెన్యూ డివిజన్ కూడా తెచ్చుకుంటున్నాము. ఈ ఫలితాలను అందుకుంటున్న అద్దెంకి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఈ ఉద్యమంలో పోరాటంలో భాగస్వాములైన మేధావులు, విద్యార్థులు, అట్లాగే పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒంగోలు జూవేట్ మెమోరియల్ బాపిస్ట్ చర్చ్, రాఘవయ్య మార్టిన్ మెమోరియల్లో స్త్రీల సమాజం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించారు. చర్చ్ సీనియర్ పాస్టర్ కనుమాల ప్రసాదరావు ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కవిత ఉదయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలో కేక్ కట్, ఫ్రీ క్రిస్మస్ ఆరాధన, కోలాటం, క్రీస్తు జననం స్కిట్, క్రిస్మస్ పాటలతో చిన్నారుల నృత్యాలు నిర్వహించారు. సెక్రటరీ పి జెరూషా రవికుమార్, ప్రెసిడెంట్ పిఆర్ అరుంధతి జమీందార్, వై కవిత ఉదయ్ కుమార్, ట్రెజరర్ వాణి జైపాల్, ఎగ్జిక్యూటివ్ అండ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘస్థులు పాల్గొన్నారు. వాగ్దాతము ఈ మోయి మీద మా తండ్రి మా సంఘముకు అనుగ్రహించిన స్టాండింగ్ కమిటీ సభ్యులను బట్టి వందనాలు, స్తుతులు. అలాగే నేటి దినమున ఈ శీల సమాజం తరపున జరిగిన ఈ యొక్క ఆయా శీల సమాజం ప్రీ క్రిస్మస్ ప్రోగ్రాం బట్టి మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. నిజంగా ఎంత గంభీరంగా జరిగింది, ఆ స్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కొయిన వారందరూ కూడా ఏక వస్త్రం ధరించి పాటలు పాడుతుంటే దాదాపుగా 15 సంవత్సరాల క్రితము నేను చర్చిలో పులిపిడి నుండి శిల సమాజం ద్వారా పాడిన స్థితి నా జ్ఞాపకం వచ్చింది. దేవా, ఈ పూర్వస్థితి ఈ సంఘముకు మరలా మీరు అనుగ్రహించని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయంలో మరి కేక్ కట్ చేయబోతున్నాము. ఫ్రీ క్రిస్మస్ వేడుక, ఈ ఫ్రీ క్రిస్మస్ వేడుకను జయంబే చర్చిలో చాలా గంభీరంగా దేవునికి మహిమకరంగా దేవాది దేవుడు జరిగించుకున్నాడు. ఈ కార్యక్రమం మా సంఘంలో మొట్టమొదటగా స్త్రీల సమాజం వారిచే నిర్వహించబడుతుంది. స్త్రీల సమాజం వారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగించారు. ఈ స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్ శ్రీమతి పి అరుంధతి జమీందార్ గారు, సెక్రటరీ శ్రీమతి కవితా ఉదయ గారు, ట్రెజరర్ శ్రీమతి టి వాణి జైపాల్ గారు, వీరు అధ్యక్షత వహించి చాలా గంభీరంగా దేవునికి మహిమకరంగా ఈ కార్యక్రమం జరిపించారు. ఈ ఫ్రీ క్రిస్మస్లో మా ఎగ్జిక్యూటివ్ వారు అలాగే మా కమిటీ వారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా గంభీరంగా జరిగించడం తెలిసింది. ఈ క్రిస్మస్ వేడుకల్ని తిలకించడానికి చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉండటం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో మా సంఘ స్త్రీల సమాజం సెక్రటరీ గారు మాట్లాడతారు. జరిపించిన దేవదేవునికి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఎగ్జిక్యూటివ్ వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. అట్లాగే మా ప్రెసిడెంట్ గారికి, మా ట్రెజరర్ గారికి కూడా మా వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినం మేము స్త్రీల సమాజం వాళ్ళందరం మేము ప్రీ క్రిస్మస్ జరుపుకున్నాము. దేవుడు జయప్రదంగా మా ప్రోగ్రాంని జరిపించినందుకు దేవునికి వందనాలు. ఒంగోలు గాంధీనగర్ 3 బొమ్మల సెంటర్ వద్ద 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుక నిర్వహించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే బుద్ధ విగ్రహాలకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అధ్యక్షులు దాసరి సుందరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ ఫలాలను ప్రజలందరికీ అందించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కట్టా వరప్రసాద్, కార్యదర్శి దాసరి సంగీత్రావు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కటికాల కార్తీక్, బ్రహ్మాజీ, రాజు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం. భారత రాజ్యాంగం. రాజ్యాంగ ఆమోద దినోత్సవం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి కూడా 75 ఏళ్ళు అయింది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అందరూ కూడా సమాన హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులు అన్ని కులాలకి, అన్ని మతాలకి, ప్రతి వ్యక్తికి కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించడం జరిగింది. ఆ హక్కులు ఈనాటి కూడా కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఎక్కువ మంది దళిత, బడుగు, బలహీన వర్గాల వద్దకి ఆ హక్కులు చేరలేదు. ఆ హక్కులను కూడా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని మత శక్తులు, కొన్ని రాజ్యాంగ అతీత శక్తులు ఆ హక్కుల్ని కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఈ దేశంలో మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తూ మత ఉన్మాద శక్తులు వ్యతిరేకిపోతుంటే ఈ దేశంలో కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి వాళ్ళకి వెనుదనుగా ఉండి ఆ విధంగా వాళ్ళకి హక్కులు దేశ ప్రజలకు హక్కులు లేకుండా కూడా వర్ణ వివక్షతని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమం మనందరికీ తెలుసు. శ్రవణ నక్షత్రంని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేశారు. బాపూజీ గోశాలలో గోపూజ జరిపించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై ఏర్పాటు చేసి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు శంకుచక్రాలు, తిరునామాలు చేతబట్టుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శ్రీరామ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వివాహం కుదిరిన వధూవరులు గిరి ప్రదక్షిణ కమిటీకి శుభలేఖ అందించగా వారిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా, దనిశెట్టి రాము, పలువురు భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాజధాని అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ. హాజరైన సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్. ఆకట్టుకున్న విద్యార్థులు. అధికారిక వేడుకగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు. ప్రకాశం పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారం.
4 నియోజకవర్గాల్లోని 21 మండలాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదం. డి న్యూస్లో నేటి మాట. మనతో అబద్ధం చెబుతున్నారని తెలిసినా సరే అర్థం చేసుకుని నవ్వుతూ నమ్మేయడమే మెచ్యూరిటీ. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.